హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి సూపర్గా ఉంటుందండి. ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకుందాము. బాగా శుభ్రం చేసుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్లు వచ్చేదాకా మెత్తగా పెట్టుకుందాము. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందామండి. నిమ్మకాయ సైజు అంతా చింతపండు. చూడండి, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఎనిపేసుకుందాము. బాగా ఈ విధంగా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము. తుక్కు తీసేసుకొని చింతపండు రసం మాత్రమే వేసేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వేరే గిన్నెలోకి వేసేసుకుందామండి. ఇది ఇప్పుడు కుక్కరు స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు 4, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసేసుకుందాము. ఆనియన్ 1 సన్నగా కట్ చేసుకోండి వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఇంగువ కూడా వేసేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటాలు 2 తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. టమోటాలు వేసినాక ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమోటాలు. ఇప్పుడు వెజిటబుల్స్ వేసుకుందాము. క్యారెట్, ముల్లంగి, టర్నిప్, నూకలు కూడా అంటారు. ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి ఇంకా మునక్కాయలు వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. మన ఆప్షనల్ అండి, ఎన్నైనా వేసుకోవచ్చు కూరగాయలు. నేను ఈ 3 వేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మిరప్పొడి 2 టేబుల్ స్పూన్లు వేసేసుకుందాము. మీ కారాన్ని బట్టి తీసుకోండి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, సాంబార్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసేసుకుందాము. నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ తీసుకున్నాను. మీరు కొనుకొచ్చుకొని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పు రసాన్ని దీంట్లోకి వేసేసుకుందాము. వేసుకొని మనము కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ పెట్టేసుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకుందామండి. అంతే, ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది సాంబారు. చూడండి, ఈ విధంగా సాంబార్ రెడీ అయిపోయింది. మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ రెడీ అయిపోయింది. ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇది దోశలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.